నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. భూ సంస్కరణ ప్రతి పేదవాడికి భూమి ఉండాలి. ఆ పేదవాడు పథకాలు పొందుతూ తల ఎత్తుకుని వ్యవసాయం చేయాలన్నది సీఎం జగన్ కల. భూముల రీసర్వే, ఇందుకోసం ఊరుకో సర్వేయర్. నవ్యాంధ్రలో ఇదో వినూత్న ప్రయోగం. 100 ఏళ్లుగా భూముల సర్వే మాటే లేదు. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గ్రామ ఖండాల స్థాయిలో ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. భూమి క్రయ విక్రయాలు, వాటిపై రుణాలు పొందడం 5 ఏళ్ల వెనక్కి వెళ్తే అది పెద్ద ప్రహసనమే. రికార్డులు సరిగా లేవని, భూములు, ఇంటి స్థలాలపై రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు 1.25 లక్ష కొర్రీలు వేసేవి. ఇక ముందు ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అని ఆలోచించిన సీఎం జగనన్న శాశ్వత భూ హక్కు పథకం తీసుకువచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో భూ రికార్డుల తయారీ నవశకానికి నాంది పలికింది. భూముల రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టం, కొత్త కౌలు చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇవి ప్రతి ఊరికి ప్రయోజనకరమే. ఈ చట్టాల వల్ల భూముల పెరుగుతాయి. వీటిని చూసిన తర్వాత దేశంలో ఇతర రాష్ట్రాలు మున్ముందు ఏపీని అనుసరిస్తాయి. రాష్ట్రంలో ఇదొక విప్లవాత్మక పరిణామమని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ అభివర్ణించారు. అసైన్ భూముల విషయానికి వస్తే 35,44,866 ఎకరాల భూమితో కూడిన 20,24,709 మంది పేదలకు లబ్ధి చేకూర్చే అసైన్ భూములు, గ్రామ సేవ ఇనాం భూములు, ఎల్పీఎస్ భూముల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులను ప్రసాదించింది. సీఎం జగన్ 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్ భూములను పంపిణీ చేశారు. లంక భూముల పంపిణీ ఇది నిన్న మొన్నటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా తరాల సమస్య. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏడాదికి 3 పంటలు పండే ఈ భూములు ఎంతో విలువైనవి. అయితే వాటికి కాగితాలు, పాస్బుక్లు లేకపోవడంతో రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రుణాలు, రైతులకు అందే ఇతర ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లభించేవి కావు. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు దశాబ్దాల నుంచి ప్రజా ప్రతినిధులను, అధికారులను కలుస్తూనే ఉన్నారు. అయితే ప్రయోజనం శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక లంక రైతుల సమస్యలపై దృష్టి సారించింది. మొత్తం 8 జిల్లాల్లో ఏకంగా 9,062 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 17,768 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించారు. చుక్కల భూములను చూసుకుంటే బ్రిటిష్ కాలంలో సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినప్పుడు ప్రభుత్వ భూమి లేదంటే ప్రైవేట్ భూమి అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు గడిలో ఏమని రాయాలో అర్థం కాని పరిస్థితుల్లో చుక్కలు పెట్టి వదిలేసేవారు. సదరు భూములే ఇప్పటికీ రికార్డుల్లో చుక్కల భూములుగా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ అనుభవిస్తున్నప్పటికీ పట్టాదారు గడిలో చుక్కలు చూపిస్తూ ఉండడంతో ఆ భూములపై హక్కులు లేక, అత్యవసరంలో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొంది. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములపై 1.85 లక్షల రైతులకు హక్కులు కల్పించారు. అదే మాదిరిగా 2,87,710 ఎకరాల పోడు భూములపై 1,30,368 మంది రైతులకు ROFR విధానం ద్వారా పట్టాలు పంచిపెట్టారు. శ్మశాన వాటికలకు 1,563 గ్రామాలకు గాను 951 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక 26,287 మంది గిరిజన రైతులకు 39,272 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. మొత్తంగా చూస్తే 2,372 మంది పోలవరం ముంపు రైతులకు 6,407 ఎకరాల భూమిని కేటాయించారు. మొత్తంగా చూస్తే టీడీపీ హయాంలో భూ సంస్కరణ అనే పదమే కనిపించలేదనేది వాస్తవం. భూ సర్వే, పోడు భూముల పంపిణీ, లంక భూముల పంపిణీ, డీకేటీ పట్టాల పంపిణీ అటువంటి పథకం కూడా ఏ ఒక్కటి కనిపించలేదు అనేది వాస్తవం. ఏది ఏమైనా వైసీపీ అధికారంలోకి వచ్చాక అసైన్ భూముల మొదలు మొత్తం 10 రకాల భూములను సీఎం జగన్ పేదలకు పంచిపెట్టారనేది వాస్తవం. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూములు, లంక భూములకు సర్వే, ఈనాం భూములు, షరతుల పట్టా భూములకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు సీఎం జగన్.
Please subscribe Dot News.